కాకినాడ జిల్లా సామర్లకోట దగ్గర ఇవాళ ఇంటి దగ్గర ముగ్గేసుకుంటుంటే ఆడవాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ గొడవలు స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకున్నారు. అంతకుముందే వాళ్ళకి సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయట. పోనీ సరిహద్దు తగాదాలు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళన్నా తగ్గండమ్మా, అనవసరంగా దాన్ని పెంచుకుని గొడవ పెద్ద చేసుకుని నువ్వెంత అనుకుంటే ఇవాళ అక్కడ ఒక అమ్మాయి ప్రాణం పోయింది. కత్తులతో దాడి చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు, నరుక్కున్నారు, పొడుచుకున్నారు. అక్కడ చాలామంది గాయాలైనట. పోలీసులు కూడా అక్కడ ఏదైతే సామర్లకోట దగ్గర వాళ్ళ ఊరుందో అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారట. సరిహద్దుల దగ్గర తగాదాలు గ్రామాల్లో పల్లెటూర్లలో అంటే ఎట్లా ఏదన్నా పౌరుషాలు పట్టింపులు, సొంత ఊర్లు వాళ్ళు ఎక్కడికి పోలేరు, అందుకని గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంతేకాకుండా ముగ్గు వేసుకుంటున్నప్పుడు ఇలా గొడవలు జరుగుతుంటుంటే కొంచెం ఆడవాళ్ళు చూసుకుని పోతూ ఉంటే కొంచెం కోపాలు తగ్గించుకుని ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం తప్పేదేమో అనిపించింది. మన పిల్లలు, మన భవిష్యత్తు, మన భర్త, మన సంసారం ముఖ్యంగాని తగాదాలు పోట్లాడి గొడవలకి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికైనా నువ్వెంత అని వచ్చేస్తుంటుంది. తీయండ్రా కత్తులు, తిప్పండ్రా బళ్ళని ప్రతి ఒక్కరికి మీకు నేను చెప్పే సలహా చెప్పే నేను కూడా తగాదాలు వచ్చినప్పుడు మాత్రం అంతే ఇదిగా ఉంటాం. కనుక చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఇలా ఇద్దరు కలిసి పోట్లాడుకుంటున్నప్పుడు తగాదాని సద్దుమణిగేటట్టు, తగాదాని కొంచెం కూల్ అయ్యేటట్టుగా కొంచెం పిలిచి చెప్పండి. కొంచెం దయచేసి ఎవరైనా కానీ ఆ తగాదా పెరిగిందంటే ఎవరో ఒకళ్ళ ప్రాణాలు పోవటం, జైలు పాలవటం, కోర్టులకు వెళ్ళటం, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళటాలు, ఇలా ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి పాపం ఆవిడ మేడం ఎవరో చనిపోయారు. ఆవిడ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దిక్కెవరు? ఆ పిల్లలకి ఎవరు? ఒక ముగ్గు దగ్గర కొట్టుకు చచ్చిపోయేది, ఒక ముగ్గు దగ్గర చచ్చిపోతామా అండి? దేనికి చెప్పండి? అంత మనిషి నచ్చకపోతే అసలు ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చేసేసి లేకపోతే తాళం పెట్టేసి చక్కగా మనశ్శాంతిగా వేరే చోటకి అద్దెకుండండి అని చెప్పటం నేను తేలికే. కానీ నేను కూడా ఆచరించాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనకు కూడా గుంటూరులో ఒక హౌస్ ఉంటే ఆ పక్కన ఒక తాగుబోతు వాడున్నాడు. వాడికి తాగి పాటలే పాడతాడా, డ్యాన్స్లే వేస్తాడా, ఊర్లో వెళ్ళే వాళ్ళందరితో ఆఖరి కుక్కతో కూడా తగాదా పెట్టుకుంటాడు వాడు. అట్లాంటి మెంటాలిటీ వాడికి. కుక్క వెళ్తున్నా వాడి ఇంటి ముందు నుంచి వాడికి నచ్చదు అనమాట. చూసాం మనం చాలా ప్రశాంతమైన లైఫ్, చక్కగా ఉంటాం, రోజు ఎక్కడ వీడితో పడతాం, ఇంకా ఈ వీడితో ఎన్నాళ్ళని గొడవ పెట్టుకుంటూ ఉంటాం. వాడి దినచర్యే గొడవ పెట్టుకోవాలి ఎవరితో ఒకరితో, వాడి లైఫ్ స్టైలే అది. ఇంకేం చేయడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏదో మిర్చి యార్డ్లోనే ఎక్కడ పనిచేస్తాడు. మరి మన హోదా, మన ఇది, మన మనశ్శాంతి, మన జీవితాన్ని నాశనం చేసుకుని వాడి కోసమని వాడితో రోజు తగాదా పెట్టుకుంటామా? పెట్టుకోలేం కదా. అందుకని ఇట్లా కాదని చెప్పి హాయిగా ఎవరో ఒకరికి అతికిచ్చేద్దామని అతికిచ్చేసి శుభ్రంగా వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా గొడవపడి వాళ్ళతో అదని ఇదని వాళ్ళకి తగ్గ వాళ్ళు వచ్చారనుకోండి, ఇక నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు సరిగ్గా సరిపోయింది, ఖచ్చితంగా కూర్చున్నాడు. ఇంకా బయటకు వస్తే ఎంత అంతారా అన్నట్టు. అది మన పర్సనల్ లైఫ్ కోసం అని చెప్పి మనం కాసేపు పక్కకు జరిగినందువల్ల ఓడిపోవడమో లేకపోతే మన జీవితంలో వాడి దగ్గర మనం ఎదుర్కోలేకపోయామనో కాదండి. వీడి మొహం మనం చూడకూడదని పక్కకు వచ్చేయాలి. అలా వచ్చేసేయండి. ఎవరైనా కనుక అలా ఉంటే కనుక వదిలేసేయండి. అట్లాంటి వాళ్ళు మారరు. వాళ్ళకి తగ్గ మొగుడిని తెచ్చి ఆ ఇంట్లో పెట్టారనుకోండి, వాళ్ళకి పడుతుంటే నోర్లు మూసి కూర్చుంటారు. అప్పుడు మనమంటే లెక్క చేయకుండా మన మీద ఒంటికాల మీద వస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గ వాళ్ళని తెచ్చి ఆ ఇంట్లో పెట్టిన తర్వాత వాడు పడే అవస్థ ఉంటుంది చూసారా, సూపర్గా ఉంటుందండి, నమ్మండి నన్ను. అంతేగాని మనమే పక్కన కూర్చుని మనమే పోట్లాడుతూ రోడ్డుకి ఎక్కేసి సినిమా చూపిస్తున్నట్టు, సీరియల్ చూపిస్తున్నట్టు రోజు జనాలకి చూపించామనుకోండి, అసహ్యకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చూడండి, ఆస్తుల విషయంలో కానీ దేంట్లో అయినా కానీ గొడవలు పడాలి, తగాదాలు పెట్టుకోవాలి అంటే ఇలాంటి ప్రమాదాలు వచ్చి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం, కొట్టుకోవడం, పోడ్చుకోవడాలు ఎంత దాకా వస్తుంది. అందుకని మీరు ఈసారి అలా చేసి చూడండి. ఓకేనా?